హలో గాయ్స్, వెల్కమ్ టు చెంచులక్ష్మి వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి అతి పురాతనమైన శివలింగం వీడియో ఇది. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చి ఏర్పేడు మండలంలోని కందాడు అనే గ్రామంలో ఉంది. పురాతనంలో ఈ గుడికి అభిషేకం చేసేదానికి ఆ బావిలో నుంచే వాటర్ తీసుకొని వెళ్ళి అభిషేకం చేసేవారంట. ఇక్కడ చౌలుల రాజ్యం నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఉందని పురాణాల్లో ఇక్కడ బాగా తెలుస్తుంది గాయ్స్. స్వయంగా సుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ శివలింగం పెట్టి పూజ చేశారని ఇక్కడ ఊరు ప్రజలే చెప్తూ ఉంటారు గాయ్స్. ఇక్కడ పూజ చేసే స్వామి మనకి క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు గాయ్స్. మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ శివాలయం పేరు కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి దేవస్థానం. ఇది అతి పురాతనమైనది. స్కందేశ్వరుడు స్కంద పురాణంలో దీని గురించి ఉంది. స్కందేశ్వరుడు అంటే షణ్ముఖ స్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడిని ప్రతిష్ఠించాడు. అప్పుడు తారకాసుర వధప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సేనాని అయి ఆ యుద్ధానికి బయలుదేరి ఆ తారకాసురుని వధించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలను తవ్వుకొని ఆమె వేలాయుధంతో ఇక్కడే స్నానం చేసి స్వామివారికి ప్రతిష్ఠ చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని వెళ్ళాడు. కాబట్టి ఈ ఊరికి స్కందేశ్వరపురం అని పేరు. కానీ కాలానుగుణంగా కందాడు అనే పేరు వచ్చేసింది. స్వామి పేరు సదాశివేశ్వర స్వామి, అమ్మవారి పేరు కామాక్షిదేవి. ప్రతి సోమవారం శుక్రవారం విశేషంగా పూజలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమి నాడు ఉత్సవం ఉంటుంది, ఉత్సవ పూజ ఉంటుంది. పైగా నవరాత్రులు శివరాత్రి మహావైభవంగా జరుగుతుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠించాడు కనుక ఇక్కడ దేవతా శాస్త్రములు ఎప్పుడు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. కావున సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. హరి ఓం తత్సత్. లాస్ట్ దాకా చూడండి గాయ్స్. స్వామివారి అమ్మవారి హారతితో దివ్యమైన దర్శనం చూసి సంతోషించండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకెన్నో మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. పిల్లల పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసి నిద్ర చేస్తే వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉందని ఇక్కడ చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది గాయ్స్. చూడండి, లాస్ట్ దాకా చూసి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని మర్చిపోకుండా ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రిప్షన్ మాత్రం కంపల్సరీ చేయండి గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆ దేవుడు వరకే పోయాలా స్వామి? అది ఆ దేవుడు వరకే పోయాలా? వాదిశ్యాది సంఘతయుతం మృతమే మత్స్యం చైవామృతాది దేవతం క్షీరభంగ స్నానేన అమృత్వా ఆప్యాయత సమేత తే భవ ముకుందలోని ఆప్యాయత సమేత తే భవ వాదిశ్యాది లాస్ట్ అమూల్ జాగ్రత్త జాగ్రత్తలు ఆపోయిష్టామయ భువ స్నానోద్భేదాతనామహేరణాయ సకృషే ఏవ శ్వతమోజహ తస్య భాజ మళ్ళీ ఆ పక్క ఆపోజిట్ ఇట్లా ఎట్లేవు ఆ మధ్యలో ఆప్యాయత సమేత తే భవ వాదిశ్యాది సంగతే బృహస్పతి గ్రహ దేవతాభ్యో నమః క్షీరభ్యంగ స్నానేన అమృత్వా శుక్రగ్రహే గస్యాప్యాయత సమేత తే భవ వాదిశ్యాది సంగతే యుతం మృతమే మృత్యం చైవామృతాది దేవతం మధ్యలో శనేశ గ్రహే గస్యాప్యాయత సమేత తే భవ వాదిశ్యాది సంగతే యుతం మృతమే మృత్యం చైవామృతమని దుర్గా నా దగ్గరికి వచ్చి ఆప్యాయత సమేత తే భవ వాదిశ్యాది సంగతే యుతం మృతమే మృత్యం చైవామృతాది దేవతం క్షీరభ్యంగ స్నానేన అమృత్వా వచ్చి నీ తాయిన పూలు పోసి పోసి ఆప్యాయత సమేత తే భవ వాదిశ్యాది సంగతే యుతం పోసి మొత్తం పోసి క్షీరభ్యంగ స్నానేన అమృత్వా అంటే ముందుకు వచ్చి చెంబుగడి చెంబుతో నీళ్ళు చేసుకో.
చూడండి గైస్, స్వామివారి అపురూపమైన దర్శనం చూడండి. అతి పురాతనమైన శివలింగం దర్శనం చేసుకోండి గైస్. అదే అందుకే చెప్తున్నా పోతున్నా జిప్లో. అడుగునా చూడైనా అయినా వాడు